వైభవంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం తరలి వచ్చిన తారాలోకం ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్, శివరాజ్ కుమార్ తర్వాత తదితరులు. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వైభవంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం అంటే 50 ఏళ్ళు పూర్తయిందట ఆయన సినిమాలలోకి వచ్చి. ఇది మంచిగానే ఉన్నది మరి జల దిగ్బంధం జరుగుతుంటే ఎమ్మెల్యే గారు ఇట్లా జల దిగ్బంధం రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచి కొట్టిన వాన. ఖమ్మం అతలాకుతలం 23 చోట్ల 25 సెంటీమీటర్లకు పైగా వర్షం. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, చిన్నగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్లు. వర్షం దెబ్బకు అతలాకుతలమైన జనజీవనం. 15 మందికి పైగా మృతి, పలువురి గల్లంతు. వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు. పెదవాకు మళ్లీ గండి తెగిన 220 చెరువులు తెగిపోయినాయట. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒకటే వర్షం. రాష్ట్రం మొత్తం మీద ఆదివారం వర్షం కురవని మండలం ఒక్కటి కూడా లేదు. నిలిచి కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కాలువలకు గండ్లు పడ్డాయి. చెరువులు అలుగులు పారాయి. చెక్ డ్యాంలు, జలాశయాలు మత్తడి దుంకాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఊర్లన్నీ ఏర్లయ్యాయి. వాగులు పొంగి పొర్లి దారులను ముంచెత్తడంతో చాలా గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హైదరాబాద్, విజయవాడ మధ్య ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల్లో కొట్టుకపోయి వాన నీటి గుంతల్లో పడి 15 మందికి పైగా చనిపోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఎందరో. వర్షాల దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా రైళ్లు, పూర్తిగా 5 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. 49 రైళ్లను దారి మళ్లించారు. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయట. మళ్ళా జాగ్రత్తగా ఉంటుంది, చూడాలి. సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తీన్మార్మల్ టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ సర్క్యులర్ కూడా జారీ చేసిండు. తీన్మార్మల్ టీం సభ్యులంతా సహాయక చర్యల్లోకి దిగండి, సహాయక చర్యల్లో పాల్గొని చెప్పి చేయడం జరిగింది. ఆల్రెడీ అందరూ కూడా సామాజిక బాధ్యతలో భాగంగా. ఇక నేడు విద్యా సంస్థలకు సెలవు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. జేఎన్టీయూ పరిధిలోని పలు పరీక్షలు వాయిదా. సూర్యాపేట జిల్లా కోదాడలో వరద ప్రవాహంలో కొట్టుకొచ్చినాయట కార్లు. వరద ప్రవాహంలో కారు దొరుకుతున్నట్టు ఇప్పుడు దారుణం పరిస్థితి నిజంగా. శ్రీశైలానికి వరద పోటు. 5.2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. సాగర్ కు 4.2 లక్షలు. ప్రకాశం బ్యారేజ్ కి 10 లక్షల క్యూసెక్లు వచ్చే ఛాన్స్ ఉందట. ప్రకాశం బ్యారేజ్ కి విజయవాడను ముంచేసిన బుడమేరు విలయవాడ అయిపోయిందట. విలయవాడ కృష్ణమ్మ మహోగ్రం 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సరికలో విలయవాడ అయిపోయిందట. బుడమేరు వాగు ముంచిందట. నైరుతిపై కుంభవృష్టి అంతే తప్ప ఇది క్లౌడ్ బరస్ట్ కాదు. ఆగస్టులో తీవ్ర ఎండలు. వేడెక్కిన సముద్రం నీటిని తాగేసిన వాయుగుండం. అది ఆ ఎండకు నీళ్ళు వెళ్ళిపోయినాయి పైకి. ఇప్పుడు అవి కొడుతుంది, వర్షం వస్తుంది. నైరుతిపై కుంభవృష్టి అంతే తప్ప ఇది క్లౌడ్ బరస్ట్ కాదు. ఆగస్టులో తీవ్ర ఎండలు, వేడెక్కిన సముద్రం నీటిని తాగేసిన వాయుగుండం. అది అవి వస్తున్నాయి ఇప్పుడు. అధికారులు జాగ్రత్త, 24 గంటలు అప్రమత్తంగా ఉండండి. సెలవులో ఉన్నవారు రద్దు చేసుకుని రండి. వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశం. టెలికాన్ఫరెన్స్, మంత్రులకు సూచనలు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. వరద నీటిని ఒడిసి పట్టేలా చర్యలు. ఇంకా ఎక్కడ ఒడిసి పడతారు సార్? గీతలు అడగులుగా పడుతుంటే అంటే ఇవి నింపుతారట. కొండపోచమ్మ తర్వాత మళ్ళీ వరద పరిస్థితులపై మోదీ ఆరా. సీఎం రేవంత్ కు ప్రధాని అమిత్ షా ఫోన్. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ. అన్నింటికీ సిద్ధంగా ఉండండి. కలెక్టర్లతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి. రాబోయే 24 గంటలు జాగ్రత్త. కలెక్టర్లు, ఎస్పీలతో వీసీలో పొంగులేటి. పీకల్లోతు నీటిలో ఖమ్మంలో నీట మునిగిన ఒక కాలనీ నుంచి సామాగ్రిని తీసుకొని వస్తున్న యువకులకు ఎంత మొత్తం కాలనీ మునిగిపోయినాయి. మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోయినాయి. అవి కూడా ఉన్నాయా? సిద్ధంగా ఇదేగా. ఏ రోజు వచ్చినాయి? నిన్నంటే కరెక్టే వస్తుంది. ఇదేగా. ఇదేమో వాగు. ఇది వాగు ఇట్లా కూలిపోతుంటది. అందుకని దగ్గరికి పోయి అక్కడ ఉండకండి. వాగుల దగ్గరికి పోయి ఉంటారు, ఇట్లా కూలిపోతాయి. చూడండి, జస్ట్ అయితే వాళ్ళు కూడా పడతారు. ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది మొత్తం. ఖతం. వాటర్ కిందకి వెళ్ళిపోయినాయి. రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకొని పోతుంది. ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది నీళ్ళు. మొత్తం నీళ్ళే. మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి
కుటుంబం పైన అది ఇగో ఇదేమో ఇంద్రకీలాద్రి పైన అంటే అక్కడ బెజవాడ అది అదే ఉంది కదా అక్కడ కూలిపోయి ఆడ 6 మంది విరిగిపడి 6 మంది చచ్చిపోయినరు. ఇది ఉమామహేశ్వరం దగ్గర మొత్తం వాటర్ ఫాల్స్ వస్తుంది. మమ్మల్ని కాపాడని చెప్పేసి అక్కడ ఖమ్మం జిల్లాలో పాపం వాళ్ళు కుటుంబం. గట్టి మాట్లాడు. అన్ని మేము సాయం కోరుకుంటున్నాము. అది ఖమ్మం రూరల్ కర్ణగిరి నియర్ వాటర్ ట్యాంక్ పక్కన మా ఇల్లు గొడ్డే దగ్గర. నేను వరదలో ఇరుక్కుపోయి ఉన్నాను. చిన్నపిల్లలు 5 పెద్దలు నన్ను సేవ్ చేయండి. కర్ణగిరి సాయికృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పక్కన. హ్యాండిక్యాప్ కూడా ఉన్నాడు. హ్యాండిక్యాప్ బాబు కూడా ఉన్నాడండి. చిన్నపిల్లలు 5 పెద్దవాళ్ళు ఉన్నాం. ప్లీజ్ సేవ్ మీ. జాతీయ రహదారి బంద్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడకు మనకు రాకపోకలు బంద్ ఇది ఇక్కడ ఏడుపాయల దుర్గం. చాలా తీవ్రమైనటువంటి వర్షం వస్తూ ఉంది. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా తెగిపోయింది. నాగర్ కర్నూలు జిల్లాలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడుతున్న రెస్క్యూ టీం. ఏపీకి రాకపోకలు బంద్, మహారాష్ట్ర కర్ణాటక కూడా. ఇక కోదాడ వద్ద జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్ వాటర్, నార్కట్పల్లి అద్దంకి హైవే పైకి వాహనాలు. ఇక ఖమ్మం సూర్యాపేట మార్గం మూతపడ్డదంట. శ్రీశైలం వద్ద విరిగిన కొండ చర్యలు, ఘాటు రోడ్డుపై నిలిచిన రాకపోకలు. భారీ వర్షాలతో 80 రైళ్లు రద్దయినాయి. వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లేవన్నీ రద్దయిపోయినాయి. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాకులు, వివిధ స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లు. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.